श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి క్షేమంగా ఉండయ్యా. పేరు ఆదికేశవులు. వయస్సు 75 సంవత్సరములు. ఊరు మధురాంతకం. నాకు సుమారు 40 సంవత్సరాల వయస్సులో ఒకరోజు రాత్రి స్వప్నంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చారు. వారు నాకు ఒక ప్రదేశాన్ని చూపించారు. అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ప్రక్కనే ఒక నది కూడా ప్రవహిస్తున్నది. నాకు వారు చూపించిన ప్రదేశం పేరు మాత్రం వారు నాకు చెప్పలేదు. ఆ స్వప్నం వచ్చిన తర్వాత నేను ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. వారు చూపించిన చోటు వెతుకుతూ ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాను. కానీ ఎక్కడ నేను కలలో చూసిన ప్రదేశం మాత్రం కనిపించలేదు. ఒకసారి నా మిత్రుడు మాటల సందర్భంలో కలసప్పాకం ప్రక్కన గల పూండి అనే గ్రామంలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారని, తాను వారి దర్శనం చేసుకొని వచ్చానని చెప్పాడు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదించిన స్వప్నంలోని ప్రదేశాన్ని తెలుసుకోవాలని కొండంత తపనతో ఉన్న నేను వెంటనే ఆతృతతో అక్కడ పక్కనే నది ఉందా అని అడిగాను. నా మిత్రుడు ఉందని చెప్పాడు. కొబ్బరి చెట్లు ఉన్నాయా అని అడిగాను. అతను ఉన్నాయని చెప్పటంతో నేను స్వప్నంలో చూసిన ప్రదేశం అదే అయి ఉంటుందని అనిపించింది. వెంటనే నేను పూండీకి బయలుదేరి వెళ్ళాను. నిజంగా నాకు స్వప్నంలో కనిపించిన ప్రదేశం పూండీయే. పూండీలో శ్రీ స్వామిని దర్శించుకున్నాను. నాకు వచ్చిన కల గురించి వారితో ప్రస్తావించాను. అది విని వారు కొద్ది క్షణాలు ధ్యానస్థులయ్యారు. తర్వాత క్షేమంగా ఉండయ్యా అని ఆశీర్వదించారు. ఆ తర్వాత నేను తరచూ పూండీ వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని. అక్కడ ఎందరో భక్తులు శ్రీ స్వామితో వారికి గల అనుభవాలను చెప్పేవారు. అవి వింటుంటే నా మనస్సు ఎంతో పరవశం చెందేది. నాకు తెలిసిన ఒక అబ్బాయి పియూసీ పరీక్ష తప్పాడు. అతను బ్రతుకు తెరువు లేక బాధపడేవాడు. అతని తండ్రి చేతి గడియారాలు బాగు చేసేవాడు. ఒకసారి నేను పూండీకి వెళుతూ ఆ అబ్బాయిని కూడా నాతో పాటు శ్రీ స్వామి దర్శనానికి తీసుకుని వెళ్ళాను. అతనికి బ్రతుకు తెరువు చూపించమని శ్రీ స్వామిని వేడుకున్నాను. శ్రీ స్వామి బదులేమీ పలుకలేదు. అతని వంక కొద్ది క్షణాలు తమ దృష్టిని సారించారు. అంతే. వారు అతనిపై ప్రసరించిన ఆ కృపాదృష్టి మహిమ ఏమని చెప్పగలం. తర్వాత ఆ అబ్బాయి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తాను చేయకూడదనుకున్న తన తండ్రి వృత్తి అయిన వాచీలు రిపేరు చేసే పనినే తాను చేయాలని ఆ అబ్బాయి మనసుకు దృఢంగా అనిపించి ఆ వృత్తినే అవలంబించి తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించాడు. ఇప్పుడు ఎంతో ఆనందంతో జీవిస్తున్నాడు. పోలూరు నుండి కొందరు భక్తులు శ్రీ స్వామి దర్శనార్థం బయలుదేరి బస్టాండుకు వచ్చారు. వారిలో ఒక భక్తురాలు అక్కడ తమ బంధువులు కనిపించడంతో వారిని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది. వారికి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక మరలా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ చివరకు బయలుదేరి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంది. శ్రీ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళి ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చున్నది. అక్కడ ఉన్న భక్తుల నుదుట శ్రీ స్వామి ఇచ్చిన ఊదీ కుంకుమలు ఉండటం చూసి శ్రీ స్వామి తనకు ఊదీ కుంకుమ ప్రసాదించలేదని గుర్తించి మళ్లీ వారి సన్నిధికి వెళ్ళి వారికి నమస్కరించుకుంది. శ్రీ స్వామి ఊదీ కుంకుమ ఇస్తూ, రావాలని బయలుదేరిన తర్వాత రావాలి, సంశయిస్తూ రాకూడదు అన్నారు. ఏ పని చేసినా స్థిర మనస్సుతో చేయాలి అని శ్రీ స్వామి ఆమెకు బోధించారు. ఒక ఉపాధ్యాయుడు తన స్వంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. శ్రీ స్వామికి ఆ విషయం నివేదించి అనుమతిని అభ్యర్థించాడు. శ్రీ స్వామి కట్టుకోవచ్చు అని ఆశీర్వదించారు. తర్వాత అతని ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి
ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టవలసి వచ్చింది. కానీ చిత్రంగా ఆ స్థలం ఎంత ప్రయత్నించినా అమ్ముడు పోనేలేదు. అంతేకాదు, శ్రీస్వామి అనుగ్రహ బలం ఉన్న ఆ స్థలం అమ్ముడు పోనవసరం లేకుండానే అతని ఆర్థిక పరిస్థితులు సానుకూలపడ్డాయి. అదే స్థలంలో అతను స్వంత ఇల్లు నిర్మించుకోగలిగాడు. శ్రీస్వామిని దర్శించుకున్నప్పుడు వారు నాకిచ్చే ఊదీని ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో అపురూపంగా భద్రపరిచేవాడిని. ఒకసారి ఒక అబ్బాయికి రక్త విరేచనాలు కాసాగాయి. నేను శ్రీస్వామిని స్మరించి వారిచ్చిన ఊదీని ఆ అబ్బాయికి పెట్టాను. వెంటనే రక్త విరేచనాలు ఆగిపోయాయి. ఆ అబ్బాయి ఇంటిలోని పెద్దలు తరువాత మందులు కూడా వాడారు. రక్త విరేచనాలు తిరగబెట్టాయి. ఇక ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో నేను తిరిగి శ్రీస్వామిని స్మరించి వారిచ్చిన ఊది ఆ అబ్బాయికి పెట్టాను. వారి కృపతో అతనికి రక్త విరేచనాలు ఆగి ఆరోగ్యం కుదుటపడింది. అలాగే ఒక పిల్లవాడికి భోజనం చేస్తున్న సమయంలో ఎక్కిళ్ళు వచ్చి చాలా బాధపడేవాడు. నేను శ్రీ పూండీస్వామిని స్మరించి అతనికి ఊది పెట్టాను. శ్రీస్వామి దయతో ఎక్కిళ్ళు రావటం పూర్తిగా తగ్గిపోయింది. అతను మళ్ళీ ఎక్కిళ్లతో ఎన్నడూ బాధపడలేదు. ఒక వ్యక్తి శ్రీస్వామిని దర్శించుకొని తనకు 2 ఆడపిల్లలే కలిగారని, మగ సంతానం కూడా కావాలని శ్రీస్వామిని ప్రార్థించాడు. శ్రీస్వామి పుడతాడు అని ఆశీర్వదించారు. శ్రీస్వామి కృపతో అతనికి ఒక మగబిడ్డ జన్మించాడు. పూండిలో శ్రీస్వామి కూర్చున్న ఇంటికి 3వ ఇంటిలోని స్త్రీ ప్రతిరోజు శ్రీస్వామికి పువ్వులు సమర్పించుకునేది. శ్రీస్వామి తిరిగి కొన్ని పువ్వులు ప్రసాదంగా ఆమె చేతిలో పెట్టేవారు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఇంట్లోని పిల్లలు ఆ పూలను త్రుంచి ఆడుకునేవారు. ప్రతిరోజు ఇలా పిల్లలు శ్రీస్వామి ఇచ్చిన పూలను త్రుంచి పాడు చేస్తుండటంతో ఆమె మనస్సు నొచ్చుకుంది. శ్రీస్వామి ఒక్క పువ్వు ఇస్తే తలలో పెట్టుకోవచ్చు, ఎక్కువ పూలు ఇవ్వటంతో పిల్లలు ఇలా వాటిని వృధా చేస్తున్నారని ఆమె తన మనస్సులో అనుకుంది. మరుసటి రోజు యథాప్రకారం ఆమె పువ్వులను తీసుకువెళ్ళి శ్రీస్వామికి అర్పించి నమస్కరించుకుంది. అందరి మనసులలో నిండి ఉండే శ్రీస్వామి ఆమె మనసెరిగి ఆ రోజు ఒక పువ్వు మాత్రమే ఆమెకు ప్రసాదించారు. ఈనాటికి ఏనాటికి శ్రీస్వామియే నా దైవం. వారిని స్మరించుకొని ఏ పని మొదలుపెట్టినా ఆ పని సఫలమవడమే కాదు, అందులో వారి మహిమ, వారి అదృశ్య హస్తం కూడా ప్రకటమవుతూనే ఉంటుంది. తతక బుతక. పేరు కెవి రాజారామన్. వయస్సు 60 సంవత్సరములు. ఊరు అనియాలక్కాంబట్టు. కలసప్పాకానికి 6 కిలోమీటర్ల దూరంలో నేను పుట్టి పెరిగిన అనియాలక్కాంబట్టు అనే గ్రామం ఉంది. నేను చిన్నతనంలో ఆవులు, మేకలు మేసేవాణ్ణి. 5వ తరగతి వరకు చదువుకున్నాను. మా గ్రామంలో వెంకటాచలపతి అనే ఒక సాధువు నివసిస్తూ ఉండేవారు. వారు కడప శ్రీ సచ్చిదానంద స్వామి అనే మహనీయుని వద్ద ఉపదేశం పొందారు. శ్రీ పూండీస్వామి సంచారం చేస్తున్న రోజులలో వెంకటాచలపతి స్వామి శ్రీ పూండీస్వామిని వారు ఎక్కడ ఉన్నా వెదికి పట్టుకొని పండ్లు కానీ, చాక్లెట్లు, మరేదైనా తినుబండారాలు కానీ తినిపించి నమస్కరించుకునేవారు. శ్రీ పూండీస్వామి సంచారం చేసే సమయంలో వారు కూర్చున్న ప్రదేశాలన్నింటికీ వెంకటాచలపతి స్వామి వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుని వచ్చేవారు. నా చిన్నతనంలో వెంకటాచలపతి స్వామి మా పక్క ఇంటికి వచ్చి అక్కడ ఉండే పెద్దలతో ఆధ్యాత్మిక విషయాలను గురించి మాట్లాడుతుండేవారు. ప్రక్క ఇంట్లోనే ఉండే నేను ఆయన మాట్లాడుతుంటే వెళ్ళి శ్రద్ధగా వినేవాడిని. ఆయన మాటలు వింటుంటే ఏదో తెలియని ఆనందం కలిగేది. రాను రాను నాకు ఆయనంటే ఇష్టం బాగా పెరిగిపోయింది. ఆయన వెంటే తిరిగేవాణ్ణి. ఒకరోజు కలసప్పాకంలో ఉన్న శ్రీ పూండీస్వామి దర్శనార్థమై ఆయన వెళుతుంటే నేను ఆయనతో కలిసి వెళ్ళాను.
కలసప్పాకంలో సంత జరిగే ప్రదేశంలో ఒక మర్రి చెట్టు ఉంది. శ్రీ స్వామి అక్కడ కూర్చుని ఉన్నారు. వారు ఒక మర్రి ఆకుకు రంధ్రం చేసి వరి గడ్డిపోచలతో దారంలాగా చేసి ఆ ఆకుకు గుచ్చి ఆకును నోటికి అడ్డంగా పెట్టుకొని కూర్చొని ఉన్నారు. వెంకటాచలపతి స్వామి మొదట చాక్లెట్లు, తర్వాత బత్తాయి పండు ఒలిచి శ్రీ స్వామికి తినిపించారు. తర్వాత వారిద్దరి మధ్య కొద్దిసేపు సంభాషణ జరిగింది. ఆ తర్వాత మేము వారి వద్ద సెలవు తీసుకొని వెనుతిరిగి వచ్చాము. మా తల్లిదండ్రులు నా చిన్న వయస్సులోనే మరణించడంతో నేను చాలా బాధలను అనుభవించాను. బ్రతుకుదెరువు కోసం వేలూరు వెళ్ళి కూలి పనులు చేసేవాణ్ణి. శ్రీస్వామి పూండిలోని అరుగు మీద కూర్చున్న తర్వాత వెంకటాచలపతి స్వామి వేలూరు వచ్చి స్థిరపడ్డారు. మేమిద్దరం కలిసి శ్రీ పూండీస్వామి దర్శనానికి వెళ్తుండేవాళ్ళం. నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. పూండీ ప్రక్కన గల ప్రాయంబట్టు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తమ కుమార్తెను వచ్చి చూసుకోమని నాకు కబురు పంపారు. మేము బయలుదేరి వెళ్లేసరికి ఆ వ్యక్తి ఇంట్లో లేడు. తన కూతురికి ఇంకొక సంబంధం చూడటానికి వెళ్ళాడని తెలిసింది. ఆ విషయం నా మనస్సుకు కష్టం కలిగించింది. నేను శ్రీ స్వామిని దర్శించుకొని వారికి జరిగిన విషయం విన్నవించాను. వారు కీల్పత్తురై నుండి వచ్చారు, మేప్పత్తురై వెళ్ళాడు, వస్తాడా రాడా అని చూసుకొని వెళ్ళు అన్నారు. మేము సాయంకాలం వరకు చూశాము. ఆ వ్యక్తి వచ్చి వాళ్ళ అమ్మాయికి మరొకరితో వివాహం నిశ్చయమైందని చెప్పటంతో మేము తిరిగి మా ఊరికి వెళ్ళిపోయాము. తర్వాత కొందరు పరిచయస్తులు నాకు సంబంధాలు చూస్తామని చెప్పి డబ్బు తీసుకొని వెళ్ళేవారు, కానీ ఒక్క సంబంధం కూడా తీసుకువచ్చేవారు కాదు. నా మనసుకు ఎంతో కష్టం కలిగేది. ఒకసారి నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి నా వివాహ సమస్యను వారికి విన్నవించుకున్నాను. మేకలు రాగి పైరు ఉంటే మేయటానికి చూస్తాయి. పైరు పెట్టినతను కావలి ఉండాలి. నిద్రపోయాడంటే మేకలు మేసి వెళతాయి అన్నారు. నాకు సంబంధాలు చూస్తామని చెప్పి నా దగ్గర నుంచి పైకం తీసుకువెళ్లే వారి గురించి శ్రీ స్వామి నన్ను జాగ్రత్త వహించమని, ఆ మాటలకర్థమని నాకనిపించింది. తర్వాత కొన్నాళ్లకు 3 సంబంధాలు వచ్చాయి. ఏ సంబంధం చేసుకోమంటారో తెలియచేయమని నేను శ్రీ స్వామిని ప్రార్థించాను. వారెంతో ప్రేమగా, రెండవసారి చూసావే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అని అన్నారు. నేను శ్రీ స్వామి చెప్పిన అమ్మాయినే వివాహమాడాను. 1974లో మాకు ఒక అమ్మాయి కలిగింది. బిడ్డ పుట్టిన ఆనందంలో ఉన్న మాకు వారం రోజులలోనే పాపకు పోలియో సోకి ఒక కాలు ఒక చేయి చచ్చుపడిపోవటంతో ఎంతో దుఃఖం కలిగింది. పాపను ఎందరో వైద్యులకు చూపించాము. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాము. ఫలితం శూన్యం. పాపను గోడకు ఆనించి కూర్చోబెడితే బొమ్మలా కూర్చునేది. నడిచే వయస్సు వచ్చినా నడవలేకపోయేది. ఆ పాపను చూసినప్పుడల్లా నా బాధ వర్ణనాతీతంగా ఉండేది. ఒకరోజు నేను శ్రీ స్వామి సన్నిధికి చేరి వారి వద్ద నిలుచొని కన్నీళ్లతో, స్వామి, మీరు చెప్పినట్లుగానే మీ అనుమతితోనే వివాహం చేసుకున్నాను కదా. నాకు బిడ్డలు లేరని నేను మిమ్మల్ని అడిగానా? నాకు మీరు ప్రసాదించిన బిడ్డను ఆరోగ్యంతో ఇచ్చి ఉండవచ్చు కదా. జీవితమంతా కన్నీటిమయం చేశారు. ఇది మీకు ధర్మమా స్వామి? మిమ్మల్ని నమ్ముకొని అనన్యంగా సేవించుకున్నందుకు ఇదేనా ఫలితం అంటూ దుఃఖం ఆపుకోలేక పెద్దగా ఏడ్చేశాను. శ్రీ స్వామి నా వంకే తదేకంగా చూస్తున్నారు. కొద్దిసేపటికి నన్ను నేను సంభాళించుకొని మౌనంగా వారి ఎదుట నిలబడ్డాను. అప్పుడు వారు నెమ్మదిగా, నిన్ననే కదా కథను విన్నావు, కర్మలు అనుభవించవలసిందేనని కథ విని కూడా నన్నలా అడిగితే నేనేమి బదులు చెప్పేది అన్నారు. శ్రీ స్వామి చెప్పింది నిజమే. నిన్న వేలూరులో వెంకటాచలపతి స్వామి నాకొక కథను చెప్పారు. ఆ విషయం వీరికెలా తెలిసింది?
శ్రీస్వామి తాము అక్కడే ఉండి చూసినట్లుగా అన్న ఆ మాటలు నాకెంతో ఆశ్చర్యం కలిగించాయి. ఆ కథ ఈ విధంగా ఉంది. అగస్త్య మహాముని ఈశ్వరునితో సరితూగగల మహాశక్తి సంపన్నులు. ఈశ్వరుడి వివాహానికి అతిథులు విశేషంగా తరలివచ్చారట. వారి భారానికి భూమి ఒకవైపుకు వంగిపోతుంటే అగస్త్య మహామునిని భూమికి రెండవ వైపు నిలబెట్టారట. అప్పుడు రెండు వైపులా బరువు సరిపోయి భూమి సమతులంగా నిలిచిందట. అంతటి శక్తి సంపన్నుడైన అగస్త్య మహామునికి కడుపు నొప్పి ఉండేదట. ధ్యానం చేసే సమయంలో కడుపు నొప్పి వలన ఆయన ఏకాగ్రతతో ధ్యానంలో కూర్చోలేకపోయేవారట. ఈశ్వరుడి వివాహ కార్యక్రమం ముగిసిన తరువాత అగస్త్య మహాముని ఈశ్వరుడితో, స్వామి, నేను ధ్యానం చేసుకునే సమయంలో కడుపు నొప్పి మూలంగా మనస్సును తమ యందు పూర్తిగా లగ్నం చేయలేకపోతున్నాను. ధ్యాన సమయంలో నాకున్న కడుపు నొప్పిని తీసి ప్రక్కన పెట్టడానికి మీరు దయచేసి అనుమతించాలి అని ప్రార్థించాడట. ఈశ్వరుడు అలాగే చేయమని అగస్త్య మహామునికి తమ అనుమతిని తెలియచేశారట. అప్పటి నుండి అగస్త్య మహర్షి తాము ధ్యానం చేసుకునే సమయంలో తమ కడుపు నొప్పిని తీసి ఒక అరటి ఆకు మీద పెట్టి ధ్యానం చేసుకోవటం పూర్తి అయిన వెంటనే తిరిగి తనలోనికి ఆ కడుపు నొప్పిని ప్రవేశపెట్టేవారట. కడుపు నొప్పిని తమంతట తాము తీసి ప్రక్కన పెట్టగలిగిన సామర్థ్యమున్న అగస్త్య మహర్షి అంతటి వారే కర్మఫలం అనుభవించక తప్పదన్న విషయాన్ని ఆచరణపూర్వకంగా అనుభవించి ఆచరించి చూపించారు. ఎంతటి మహాత్ములు, జ్ఞానులు, యోగులు సృష్టి స్థితి లయలను నియమించగల సమర్థులైన ప్రకృతి ధర్మాలను అతిక్రమించరు. పై కథను నేను వెంకటాచలపతి స్వామి ద్వారా విన్నానన్న విషయం శ్రీ స్వామి తాము అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూసినట్లు చెప్పారు. సర్వాంతర్యామి అయిన శ్రీ స్వామికి ఈ విషయం తెలియడం ఒక లెక్కలోనిది కాదు. వారి అద్భుత శక్తికి ఆశ్చర్యపోతూనే నేను వారితో, స్వామి, మేము మాయా జన్మను ఎత్తిన మానవులం. మంచి చెడు తెలియని మేము మీ పాదాలను ఆశ్రయించాము. మరి మీరే కదా మమ్మల్ని రక్షించవలసింది. మీరు కళ్ళు తెరచి చూడాలనుకుంటే కైలాసంలోని ఈశ్వరుడునైనా చూడగలరు. ఆ శక్తి మీకుంది. అందుకనే కదా మిమ్మల్ని మేము ఆశ్రయించింది. మాపై దయతో మమ్మల్ని కరుణించవలసింది అంటూ శ్రీ స్వామిని మనసారా శరణు వేడాను. కొద్దిసేపైన తర్వాత శ్రీ స్వామి ఊదీ ఇచ్చి, తీసుకెళ్లి ఊదీ పెట్టు అన్నారు. ఆ సమయంలో వేలూరులోని సిఎంసి హాస్పిటల్లో డాక్టర్లు నా బిడ్డను పడుకోబెట్టి రెండు వైపులా ఇసుక మూటలు కట్టి ఉంచారు. నేను శ్రీ స్వామి ఇచ్చిన ఊదిని తీసుకుని వెళ్ళి నా బిడ్డ నుదుటిపై శరీరమంతా పూశాను. అప్పటి వరకు ఎంత వైద్యం చేసినా కదలలేని స్థితిలో ఉన్న నా బిడ్డ శ్రీ స్వామి ఇచ్చిన ఊది పూసిన ఒక గంటకు తనకై తానే లేచి కూర్చుంది. అప్పటి నుండి క్రమంగా కోలుకుంటూ ఇతరులపై ఆధారపడకుండా తన అవసరాలన్నీ తానే తీర్చుకోగలిగిన స్థితికి చేరుకుంది. శ్రీ స్వామి పెట్టిన దయాభిక్షతోనే ఈ రోజున ఎంఏ వరకు చదివి టీచరుగా ఉద్యోగం చేస్తూ సంఘంలో ఒక మనిషిగా తన కాళ్లపై తాను నిలబడగలిగింది. అనియాలక్కాంబట్టి గ్రామం నుంచి ఒక స్త్రీ ప్రతి అమావాస్యకు పూండి వచ్చి శ్రీ స్వామి దర్శనం చేసుకునేది. ఒకసారి అలా వచ్చినప్పుడు నిస్సత్తువైన ఆమె తనకు సంతానం కావాలని శ్రీ స్వామిని ప్రార్థించింది. శ్రీ స్వామి, లాభం ఉంటుంది, మొదలకు మోసం వస్తుంది అని ఇంకా ఏదో నర్మగర్భంగా పలికారు. ఆమె శ్రీ స్వామి మాటల ఆంతర్యాన్ని గ్రహించలేకపోయింది. కొంత కాలానికి ఆమె గర్భం ధరించి ప్రసవించిన వెంటనే కన్ను మూసింది. 1973లో నేను వేలూరులో బెల్లం మండి పెట్టుకోవాలని కొద్ది పైకం జమ చేశాను. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు శ్రీ స్వామిని దర్శించుకొని వ్యాపారానికి వారి ఆశీస్సులను ప్రసాదించమని అర్థించాను. వారు
సమయం రాని అన్నారే కాని అనుమతి మాత్రం ప్రసాదించలేదు. నాకు వ్యాపారం చేసి ధనం ఆర్జించాలనే కోరిక బలంగా ఉంది. అందువలన ఎంత త్వరగా వ్యాపారం మొదలు పెడితే అంత మంచిదని నాకు చాలా ఆతృతగా కూడా ఉంది. వ్యాపారానికి అనుమతించమని శ్రీ స్వామిని కనీసం 10 సార్లు వేడుకున్నాను. ఎప్పుడడిగినా శ్రీ స్వామి సమయం రాని అనే సమాధానమే చెప్పేవారు. ప్రతి మార్గలి నెల 1వ తేదీన నాకు శ్రీ స్వామిని దర్శించుకునే అలవాటు. ఆ రోజున నేను వెంకటాచలపతి స్వామి శ్రీ స్వామి దర్శనానికి వచ్చాము. మాటల మధ్యలో నేను వెంకటాచలపతి స్వామికి నా వ్యాపారాన్ని గురించి చెప్పాను. తర్వాత ఇద్దరం శ్రీ స్వామికి నమస్కరించుకున్నాము. వెంకటాచలపతి స్వామి మాటల సందర్భంలో శ్రీ స్వామితో నా వ్యాపారానికి అనుమతి ఇవ్వమని వేడుకున్నాడు. శ్రీ స్వామి కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత తాళం చెవి దూరంగా ఉంది, తీసుకువచ్చి ఇవ్వడానికి సమయం పడుతుంది, అతను తొందరపడుతున్నాడు అన్నారు. వారలా తమ అభిప్రాయాన్ని తెలియపర్చినా నా ఆతృత కొద్దీ వెంకటాచలపతి స్వామితో శ్రీ స్వామిని మరొకసారి ప్రార్థించమన్నాను. కొద్దిసేపటి తర్వాత వెంకటాచలపతి స్వామి మళ్ళీ శ్రీ స్వామితో మీరు చెప్పిన మాట నిజమే స్వామి, కానీ పిల్లవాడు తొందరపడుతున్నాడు, అతన్ని మీరు ఆశీర్వదించాలి అన్నాడు. శ్రీ పుండీస్వామి సరి వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టండి అని ఆశీస్సులిచ్చారు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఎంతో ఉత్సాహంతో నేను వ్యాపారం ఏ రోజు ప్రారంభించమంటారో సెలవివ్వమని ప్రార్థించాను. వారు ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు అన్నారు. తేదీ కూడా వారే చెప్పాలని నేను పట్టుబట్టాను. ప్రేమమూర్తులైన శ్రీ స్వామి ఈ నెలలోనే మొదలుపెట్టుకోండి అన్నారు. తమిళ మాసాన్ననుసరించి మొదలు పెట్టమంటారా అని మళ్ళీ అడిగాను. శ్రీ స్వామి తమిళ మాసంలో 28వ తేదీన ప్రారంభించండి అన్నారు. నేను ఏమి పేరు పెట్టమంటారు స్వామి అని తిరిగి అడిగాను. తతక బుతక అని ఏదో ఒక పేరు పెట్టండి అన్నారు శ్రీ స్వామి. నేను శ్రీ స్వామితో కొండంత అండ మీరుండగా తతక బుతక అని ఏదో ఒక పేరు ఎందుకు పెట్టుకోవాలి స్వామి, మీరే ఏదో ఒక పేరు పెట్టండి అన్నాను. శ్రీ స్వామి మురుగన్ అని పెట్టి మొదలు పెట్టుకో అన్నారు. నాకెంతో సంతోషం వేసింది. వేలూరుకు వెళ్ళాక నా శ్రేయోభిలాషులందరూ మార్గలి నెల మంచిది కాదని, ఆ మాసంలో ఏ పనిని ప్రారంభించకూడదని అన్నారు. శ్రీ స్వామి సూచించిన తేదీన కృత్తికా నక్షత్రం వచ్చింది. ఆ రోజు వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నానని తెలిసి అందరూ నన్ను వేలాకోలం చేశారు. ఎవరు ఎంత వద్దని చెప్పినా నేను శ్రీ స్వామి సూచించిన రోజునే వ్యాపారాన్ని ప్రారంభించదలచాను. ఆహ్వాన పత్రికను తీసుకొని శ్రీ స్వామికి సమర్పించి, స్వామి వ్యాపారాన్ని ప్రారంభించే రోజు మంచిది కాదని ఊరు వాడ అందరూ అంటున్నారు. మీ మీద విశ్వాసంతో నేను వారి మాటలను ఖాతరు చేయటం లేదు. నన్ను నీట ముంచినా పాలముంచినా మీదే భారం. ఈ వ్యాపారంలో ఒకవేళ నాకు భిక్షమెత్తుకునే పరిస్థితి సంభవించినా మీ వద్దకే వచ్చి చెయ్యి చాపుతాను. భిక్షం అడుగుతాను కానీ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోలేను. మండి ప్రారంభించడానికి అనుమతించండి అని ప్రార్థించాను. వారు మంచిది చేయండి అని ఆశీర్వదించారు. వారి ఆశీర్వాద మహిమ నన్ను సంఘంలో ఒక వ్యాపారస్తుడిగా నిలబెట్టింది. ఎల్లవేళలా వారి సంరక్షణలోనే ఉన్నానన్న విశ్వాసం నాకు దృఢమైంది. నేను 1978లో ధ్యానం గురించి రాసిన ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం వలన ప్రభావితుడనై 4 నెలలు క్రమం తప్పక అందులో రాసిన విధంగా ధ్యాన ప్రాణాయామాదులు ఆచరించాను. తత్ఫలితంగా నా శరీరంలో వేడి ఉత్పన్నమై రక్త విరేచనాలు మొదలయ్యాయి. నేను నా వ్యాపారం మీద ఆసక్తిని పూర్తిగా కోల్పోయాను. శారీరకంగానే కాక
మానసికంగా కూడా స్వస్థత కోల్పోయాను. సదా భగవత్ చింతనలో ఉండేవాడిని. నా మిత్రులు నా పరిస్థితి గమనించి నన్ను శ్రీ స్వామి దగ్గరకు తీసుకువచ్చి వారికి నా పరిస్థితిని వివరించారు. శ్రీ స్వామి, సమయం సందర్భం రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది, ఇప్పుడు తొందరపడవద్దు అని అన్నారు. శ్రీ స్వామి అలా చెప్పినప్పటి నుంచి నేను ధ్యాన ప్రాణాయామాదులు ఆపివేశాను. ఆ తర్వాత నా శారీరక మానసిక పరిస్థితి చాలా మెరుగుపడింది. శ్రీ స్వామి దేహత్యాగం చేయడానికి 2 రోజుల ముందు నేను వారి దర్శనం చేసుకున్నాను. ఆ రోజు శ్రీ స్వామి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. అంతటి తేజస్సును నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఆ రోజు వారు చాలా ఆనందంగా కనిపించారు. వారిని చూస్తుంటే ఎంతో ప్రేమగా, నీకేం కావాలో అడగరా అని అడుగుతున్నట్లనిపించింది నాకు. ఏం అడగటానికి నాకు నోటి వెంట మాట రాలేదు. ఒకటి మాత్రం అడగగలిగాను, నన్ను మీరే చివరి వరకు కాపాడాలి అని. కరుణామయులైన వారు వెంటనే కాపాడతాను, వదలను అంటూ అభయమిచ్చారు. ఆ అభయం వారు సదా సర్వదా నెరవేరుస్తూనే ఉన్నారు. అభయంతో కూడిన ఆ అమృతవాక్కు ఎల్లవేళలా నాకు వారు చెబుతున్నట్లే అనిపిస్తుంది. ఎంతో ఆనందంగా, సంతృప్తిగా ఉంటుంది. ఒకరోజు శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక 100 మందికి అన్నదానం చేయమని నాకు సూచించారు. నేను అప్పటి నుండి ప్రతి సంవత్సరం 100 మందికి అన్నదానం చేయనారంభించాను. శ్రీ స్వామి సమాధి చెందిన తర్వాత నుండి ప్రతి సంవత్సరం గురుపూజ రోజున మండపంలో 1000 మందికి పైగా భోజనాలు పెడుతున్నాను. అదే సమయంలో వేలూరుకు చెందిన కుమారస్వామి గారు అక్కడి సాధువులకు వస్త్రదానం చేస్తున్నారు. ఇది మాకు శ్రీ స్వామి ప్రసాదించిన అనుగ్రహంగా భావిస్తున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని शरद बाबूजी की जय.